What is the difference between combination circuits and sequential circuits? First Japan. Combination circuits की sequential circuits की what is the difference between? बात अपन डेट का. Memory. Clock का. Memory. Clock का. Card. Next. Memory. Memory. Okay. First thing is it is stored. It cannot store. Combination circuits low. So output is always equal to input. And then output is always equal to input. Whereas sequential circuits low, output is equal to input plus previous output. Okay na? దీని సింపుల్ ఫామ్ లో చెప్పాలంటే ఇక్కడ ఒక బ్లాక్ ఇచ్చామనుకోండి, ఇక్కడ ఇన్పుట్ ఇస్తున్నాం ఒక మెషిన్ లో, ఇక్కడ డైరెక్ట్ గా అవుట్పుట్ వస్తుంది. ఇలా సర్క్యూట్ ఇచ్చేసి డైరెక్ట్ గా అవుట్పుట్ ఇచ్చేస్తే దట్ ఇస్ కాల్డ్ కాంబినేషన్ సర్క్యూట్. ఇక్కడ కూడా సో ఇన్పుట్ ఇస్తున్నాం, అవుట్పుట్ వస్తుంది, బట్ అవుట్పుట్ ఈస్ టేకింగ్ ద హెల్ప్ ఆఫ్ ఏ మెమరీ. ఈ మెమరీని తీసుకొని మళ్ళీ ఈ రెండు కల్పించుకోండి. ప్రీవియస్ అవుట్పుట్ని ఇక్కడ మెమరీలో స్టోర్ చేసుకొని ఆ మెమరీ మళ్ళీ యాడ్ అయ్యి ఇన్పుట్ ప్లస్ ప్రీవియస్ అవుట్పుట్ కలిపి ప్రజెంట్ అవుట్పుట్ వస్తే దట్ ఈస్ కాల్డ్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్ అంటారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అంటిగేట్ తీసుకుంటాం. ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 నుంచి అంటే ఇక్కడ డైరెక్ట్గా వస్తుంది అవుట్పుట్ 1 అని వచ్చేస్తుంది డైరెక్ట్గా అవుట్పుట్. ఓకే, సో ఇక్కడ దేర్ ఇస్ నో మెమరీ ఇన్వాల్వ్ హియర్. యూ హావ్ గివెన్ ఇన్పుట్ హియర్, అవుట్పుట్ వచ్చేసింది. సో ఇక్కడ చేంజ్ అయ్యేది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, బట్ వేరస్ ఇక్కడ NAND గేట్స్ ఇలా తీసుకొని సో ఇక్కడ R S Q డాష్ ఇక్కడ ఓన్లీ NAND గేట్. ఈ NAND గేట్ అవుట్పుట్ ఇది Q, ఇన్పుట్ ఎవరు 6, ఇంకోటి వచ్చి దీని యొక్క అవుట్పుట్ ఇది 1 and 2 అండ్ NAND గేట్. 2 NAND గేట్ యొక్క ప్రీవియస్ అవుట్పుట్ ప్రెసెంట్ ఆర్ ఈ రెండు కలిపి ఇది డిసైడ్ చేస్తే అవుట్పుట్. ఇది క్లియర్? ఇక్కడ డైరెక్ట్గా ఇది మార్చేయగలదు, 1 0 మార్చేస్తే అది మారిపోతుంది. బట్ ఇక్కడ ఇది ఒక్కటి మార్చడం వల్ల ఇక్కడ చేంజ్ అవ్వదు. ఎవరి మీద రిపీట్ అవుతుంది? ఇది ఎక్స్ట్రాగా ఇంకొక NAND గేట్ యొక్క అవుట్పుట్ కోసం ఆగాలి, వెయిట్ చేయాలి. ఆ వెయిట్ చేసి తర్వాత మనకు అర్థమవుతుంది. ఇది క్లియర్? సో ఆ వెయిట్ చేయడం అనేది ఈజ్ కాల్డ్ యాజ్ మెమరీ హియర్. అది ఎన్ని బిట్స్ కోసం వెయిట్ చేస్తుంది? 1 బిట్ కోసం స్టోర్ చేస్తుంది. సో సీక్వెన్షియల్ సర్క్యూట్స్ మినిమం ఎంత స్టోరేజ్ చేసుకుంటాయంటే 1 బిట్ స్టోరేజ్. ఒక ఫ్లిప్ ఫ్లాప్ విల్ స్టోర్ ద సైజ్ ఎంత సైజ్ అది 1 బిట్. సో నా ఉద్దేశంలో మెమరీ ఈజ్ నథింగ్ బట్ టైం బిట్. ఈరోజు మీరు క్లాస్లో ఒక నేర్చుకున్నారు టాపిక్, రేపు 1 డే తర్వాత మళ్ళీ అది రీకలెక్ట్ చేసి చెప్పగలిగారంటే మీకు మెమరీ ఉంది అంటారు. అంటే ఈరోజు నేర్చుకుంది రేపటి దాకా మెమరీలో కానీ దాచిపెట్టుకోగలిగితే యూ హ్యావ్ మెమరీ, అంతేనా? ద టైం ఒక డేటాని కాస్త టైం డిలే చేయగలిగి కాస్త తర్వాత టైం తర్వాత మళ్ళీ రీప్రొడ్యూస్ చేయగలిగితే దట్ ఈస్ కాల్డ్ మెమరీ ఇన్ సింపుల్ ఫామ్. ఇస్ ఇట్ క్లియర్? మెమరీ అంటే ఈరోజు తీసుకునింది కాస్త టైం బీయింగ్ మీరు హోల్డ్ చేయగలిగితే దట్ ఈస్ కాల్డ్ మెమరీ అంటారు. యాక్సెప్టెడ్? అంటే ఒక కెపాసిటీలో ఒక 1 అనేది స్టోర్ చేసి పెట్టారు, 1 అని స్టోర్ చేస్తారు. అది ఆ 1 అనేది 4 రోజుల తర్వాత కూడా మీకు ఇచ్చింది అనుకోండి, ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ మెమరీ. ఎందుకంటే ఆ 1 హోల్డ్ చేసి పట్టుకోవాలి కదా, అది పట్టుకోగలిగిందంటే దట్ ఈస్ కాల్డ్ స్టోరేజ్. ఆ స్టోరేజ్ మీరు ఎప్పుడు ఏం చేస్తాం? టైం కాన్స్టెంట్ మెయింటైన్ చేస్తాం. T ఈజ్ ఈక్వల్ టు R ఇంటూ C అని క్యాలిక్యులేట్ చేస్తాం. T ఈజ్ ఈక్వల్ టు టైం ఈజ్ ఈక్వల్ టు R ఇంటూ C. రెసిస్టెన్స్ ఇంటూ కెపాసిటెన్స్ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత టైం పీరియడ్ అది హోల్డ్ చేయగలదు అనేది కెపాసిటెన్స్ వాల్యూ, రెసిస్టెన్స్ వాల్యూ డిసైడ్ చేస్తుంది. అంతేనా? ఇది హియర్ ఆల్సో ద మెమరీ ఇట్ ఈస్ యాక్టింగ్. ఇది ఎంతసేపు స్టోర్ చేయాలి అంటే ఎంతసేపు డేటా స్టోర్ చేయగలదు అంటే 1 బిట్ స్టోర్ చేయగలదు. ఆ డిలేని అంటే ఈ నుంచి డేటా రావడానికి, ఈ నుంచి డేటా తిరుక్కు రావడానికి ఆ టైం పడుతుంది కదా, ఇట్లా పోయి తిరుక్కోవడానికి ద టైం ఈస్ కాల్డ్ యాజ్ మెమరీ. ఇది క్లియర్? ఇప్పుడు ఈరోజు మీకు డేటా ఇచ్చాడు, రేపు పొద్దున్న ఒక 1 అవర్ తర్వాత మీరు చెప్పలేకపోయారు, అరే ఇది మెమరీ లేరా అంట. ఇది క్లియర్?
ఇది చదువుకున్నాడు రేపు గుర్తులేదు, దట్ ఇస్ కాల్డ్ మెమరీ లేదు అంటే ఇది. సో ఈ టైం బీయింగ్ అంటే డేటా మీకు ఇస్తే అది ఎంత టైం హోల్డ్ చేయగలరు దాన్ని బట్టి దాని యొక్క మెమరీ సైజ్ డిపెండ్ అవుతుంది. ఇఫ్ హీ కెన్ స్టోర్ ఇట్ ఫర్ 10 days హిస్ మెమరీ ఇస్ లాంగ్. ఇఫ్ హీ స్టోర్స్ ఫర్ షార్టెస్ట్ డ్యూరేషన్ హిస్ మెమరీ ఇస్ వెరీ లెస్. ఇస్ ఇట్ క్లియర్? సో ఈ కాన్సెప్ట్స్ కూడా సీక్వెన్సెస్ సర్క్యూట్ డిపెండ్ అవుతుంది. సో ఒక టైం పీరియడ్ తర్వాత పెట్టుకోవాలి. సో బేస్డ్ ఆన్ దిస్ సీక్వెన్స్ సర్క్యూట్స్, సో ఫస్ట్ టైం వచ్చి రెండు NAND గేట్స్ ఇలా రెండు NAND గేట్స్ నాన్ గేట్స్ యూనివర్సల్ గేట్స్ తీసుకొని ఇలా క్రిస్ క్రాస్గా పెట్టుకున్నాం. ఇట్లా క్రిస్ క్రాస్గా ఇలా ఇలా క్రిస్ క్రాస్గా పెట్టుకోగలిగా అంటే 1 bit మెమరీ 1 bit టైం డిలే వస్తుంది. 1 bit టైం డిలే వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ మెమరీ అర్రే. అండ్ సింపుల్, మీరు ఎప్పుడు కూడా లాజికల్గా అర్థం చేసుకోండి. ఒక గేట్ డిసిషన్ తీసుకునేటప్పుడు ఎవరిదన్నా అవుట్పుట్ మీద డిపెండ్ అయిందంటే దట్ ఈస్ ఈక్వల్ టు సీక్వెన్స్ సర్క్యూట్. ఇఫ్ ఎనీ గేట్ డిసిషన్ మేకింగ్ ఇన్పుట్ అంటే 1 అంటే ఇది అవుట్పుట్ ఏం రావాలి అనేది డిసైడ్ చేసేటప్పుడు ఓన్లీ ఇన్పుట్స్ మీద డిపెండ్ అంటే రెండు ఇన్పుట్లే, బట్ ఇఫ్ వన్ ఆఫ్ ద ఇన్పుట్ ఈస్ అవుట్పుట్ ఆఫ్ సంథింగ్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ సీక్వెన్స్ సర్క్యూట్. ఇది క్లియర్? అలా కాకుండా డైరెక్ట్గా లింకింగ్ ఉంటే కాంప్లెక్స్. ఇప్పుడు దాకా మీరు చేసిన డీకోడర్ కానీ ఎన్కోడర్ కానీ గ్రే కోడ్స్ కానీ ఇవన్నీ కూడా వన్స్ యూజ్ చేస్తే ఏదో ఆపరేషన్ జరిగిందో బయటకు వచ్చేస్తాయి, అంటే ఏదో అవుట్పుట్ మీద డిపెండ్ అవ్వదు. ఇది క్లియర్? సో బేస్డ్ ఆన్ దిస్, సో ఫస్ట్ థింగ్ ఇలా చేసి పెడితే దాన్ని సెట్ రీసెట్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేస్తారు. సెట్ రీసెట్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేస్తారు. దట్ ఈస్ ఫస్ట్ థింగ్ ఇస్ ఎస్ఆర్. సో ఆల్రెడీ ఒక అవుట్పుట్ ఉంది అనుకోండి, ఒక అవుట్పుట్ ఇది దిస్ ఇస్ ఒక అవుట్పుట్ కి ఒక అవుట్పుట్ ఉంది అనుకోండి. సో సెట్ రీసెట్ లో ఇది 0 0 ఇచ్చామనుకోండి, 0 0 ఇచ్చామనుకోండి. ఓకే, ప్రీవియస్ ఏది ఉందో అంటే ప్రీవియస్ అవుట్పుట్ ఏముందో మళ్ళీ అవుట్పుట్ కూడా ఏమొస్తుంది సేమ్. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు ప్రీవియస్ అవుట్పుట్ అంటే ఆల్రెడీ ఈ ఫ్లిప్ ఫ్లాప్ ఆల్రెడీ 0 ఇది 1 ఉంది అనుకో, అవుట్పుట్ ఆల్రెడీ 0 1 ఉంది. ఇప్పుడు నువ్వు ఇక్కడ 0 0 ఇవ్వడం వల్ల 0 0 ఇవ్వడం వల్ల పెద్ద యూజ్ ఏం లేదు, సేమ్ ఇట్ రిమైన్స్ సేమ్. ఆల్రెడీ అవుట్పుట్ సేమ్ ఉన్నాయి. ఈ NAND గేట్ ఒక అవుట్పుట్ ఏముంది 0, ఈ NAND గేట్ ఏముంది అవుట్పుట్ 1. దిస్ అవుట్పుట్ ఆల్రెడీ ప్రెసెంట్ అవుట్పుట్ ఏముందో మళ్ళీ ఇక్కడ 0 0 ఇవ్వడం వల్ల ఇట్ రిమైన్స్ సేమ్. ఇది మారదు. మామూలుగా గేట్ అంటే ఏంటి, ఇన్పుట్ సైడ్ మారుస్తే మారాలా లేదా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ 1 ఇక్కడ 0 ఇచ్చినప్పుడు ఇది వచ్చింది అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ 1 0 ఇచ్చినప్పుడు 0 1 వచ్చింది అనుకో. ఇప్పుడు దీన్ని 0 0 గా మార్చావు, ఇన్పుట్ సైడ్ చేంజ్ చేసావు, బట్ అవుట్పుట్ రిమైన్స్ సేమ్, అలానే ఉండిపోయింది. సో దట్ స్టేట్ ఇస్ కాల్డ్ ది ప్రీవియస్ స్టేట్. ఏ స్టేట్ ఉందో 0 0 వస్తే ఇది మంచిది. నౌ ఐ యామ్ మూవింగ్ ఇన్పుట్ మారుస్తున్నాను. నౌ ఇఫ్ ఐ కెప్ట్ హియర్ 1 0 సో అవుట్పుట్ ఏమైనా ఉంది అంటే ఈ ప్రీవియస్ ఏమైనా ఉంది దానికి సంబంధం లేదు. అంటే ఏమైనా ఉండొచ్చు అంటే ఏమేమి ఉండొచ్చు ఇక్కడ వాట్ ఆర్ ద 4 కాంబినేషన్స్ హియర్ 0 0 1 0 ఇది క్యూ ఇది క్యూ బార్ అనుకోండి, దీనికి ఆపోజిట్ అనుకోండి. ఈ రెండింటి మాట్లాడండి, ఇది క్లోజ్ చేసేయాలి, ఇది డిస్కషన్ వద్దులేండి, ఇది ఒకటి డిస్కస్ చేయండి. క్యూలో ఏమేమి ఉండొచ్చు యూజువల్గా ఒక బిట్లో 0 కానీ 1 కానీ ఉండొచ్చు, ఇది ఆపోజిట్ అనుకోండి. ఇది దీని గురించి వదిలేసి ఇది ప్రస్తుతానికి ఇది 0. సో ప్రస్తుతానికి 0 0 ఉన్నప్పుడు ఇక్కడ 0 ఉండి 1 ఉండి ఇక్కడ ఏముంటుంది ప్రీవియస్ కి ఏదో అది ఉంది. ఇది 1 నుండి ఇక్కడ 0 ఉండి ఇక్కడ ఏమైనా ఉంది, దిస్ ఇస్ కాల్డ్ x అనుకోండి. సో సిస్టమ్ ఆన్ చేయకముందు సమ్ x ఉంది, అన్నోన్ ఏది ఉందో మనకు తెలియదు ఉందనుకోండి. అంటే ఇది ఆన్ చేయాలి, ఆ టైంలో x ఉంది అనుకోండి. సో ఇప్పుడు ఎప్పుడైతే 0 0 పెట్టావు ఇది ఏమైపోతుంది ప్రీవియస్ స్టేట్కి వస్తుంది. ఇది 1 0 పెడితే ఇప్పుడు ఏమొస్తుంది, ఇది 1కి వస్తుంది. నెక్స్ట్ ఇది అంటే సెట్ 1 అంటే అర్థమైంది. సెట్ 1 అంటే అవుట్పుట్ ని 1 చేయని మీనింగ్. ఇండికేటర్ మీకు ఎప్పుడు కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోండి. S1 అంటే సెట్ 1 అంటే అవుట్పుట్ 1 ఉండాలి. నెక్స్ట్ హియర్ 0 1 సో అవుట్పుట్ ఏముంటుంది, సో రీసెట్ 1 ఉండాలి. రీసెట్ 1 అంటే అది ఏమి ఉండకూడదు. రీసెట్ అంటే మొత్తం క్లియర్ చేసి అని అర్థం. రీసెట్ అంటే రీసెట్ 1 కాబట్టి ఈ బటన్ లాగా ఆలోచించండి. సెట్ అంటే 1 పెట్టాలంటే ఇది నొక్కావు, ఇది 1 పెట్టినంటే 1 వచ్చేస్తుంది. రీసెట్ ఈ బటన్ నొక్కిన వెంటనే మొత్తం క్లియర్ అయిపోవాలి, ఏముండాలి 0. ద మోస్ట్ ప్రాబ్లం కేమ్ హియర్ 1 1 వస్తే ఇప్పుడు ఏం చేయాలో తెలియదు. దిస్ ఇస్ కాల్డ్ అన్డిటర్మినిస్టిక్ స్టేట్. ఓకేనా, అన్డిటర్మినిస్టిక్ స్టేట్. సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని మనం మూవ్ అవ్వాలి. ప్రస్తుతానికి రాసుకోండి.